అందరికీ నమస్తే అండి. మన రాష్ట్ర రాజధాని ఏది అంటే అమరావతి అని గర్వంగా కాలర్ పైకెత్తుకొని తల ఎత్తుకుంటూ చెప్పొచ్చు. ఇది చట్టంలో చేర్చారు. 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైంది. 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ మన రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ తర్వాత మనకి రాజధాని అంటూ లేదు. సో ఆ అంశాన్ని ఆ లోటును పోడ్చడానికే 2014 విభజన చట్టంలో సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చారు. 2024 జూన్ 2వ తేదీ నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశాన్ని చేర్చారు. అంటే ఇక మీదట అమరావతి రాజధాని మన రాష్ట్రం. దీనికి లోక్సభ ఏకపక్షంగా ఆమోదం తెలిపింది, రాజ్యసభ ఏకపక్షంగా ఆమోదం తెలిపింది, అండ్ రాష్ట్రపతి గారు నిన్న సంతకం చేశారు. అది గెజిట్ నోటిఫికేషన్ కూడా నిన్న రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా ఒక భావోద్వేగాన్ని నిజం చేశారు, కల్లారా చూపించారు. రాష్ట్రంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, దానికి వెనుముగ్గా నిలిచిన పార్టీలు కావచ్చు, రాష్ట్ర ప్రజల్లో చాలామంది ప్రస్తుతానికి సంబరాల్లో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూసే. అయితే వైసీపీకి ఇది సరిపోదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చెప్పకనే చెప్పారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ చట్టం చేస్తాం, మళ్ళీ చట్ట సవరణ చేస్తాం, చట్టాన్ని ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు అని. నిజమే, ఆయన చెప్పింది అక్షరాల నిజం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు, మేము అమరావతికి వ్యతిరేకం, మాకు అమరావతి వద్దు, మేము మావిగన్ అనే రాజధాని తీసుకొస్తాము అని చెప్పకనే చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి ఎదగడం ఇష్టం లేదు, అమరావతి బతకడం ఇష్టం లేదు, అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదనేది స్పష్టం. సో ఒకవేళ పొరపాటున భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు రాజధాని అమరావతిని చంపేస్తారు అనేది స్పష్టం. అలా ఉండకూడదు అంటే వైసీపీని కట్టడి చేయాలి, వైసీపీని భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా చేయాలి. ఒకటో ఆప్షన్, అది ప్రజా నిర్ణయం. ప్రజలు ఎప్పుడు ఎవరి విషయంలో ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేం. కూటమి కర్మగాలి, కూటమి ఎమ్మెల్యేలు ఇలాగే మరీ బరితెగిస్తే, ఎమ్మెల్యేలు వ్యవహార శైలి ఇలాగే ఉంటే, ప్రభుత్వంలో లోపాలు పనితీరు అక్కడక్కడ ఇలా ఉంటే చెప్పలేం. 164 తగ్గిపోవచ్చు, పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. 23 నుంచి 164కు వెళ్ళినప్పుడు 11 నుంచి 120కు 130కు రావడం కష్టం కాదు. కానీ వైసీపీ చేసిన తప్పులు చారిత్రక తప్పిదాలు కాబట్టి, జీవితంలో మర్చిపోలేని కోలుకోలేని తప్పులు చేశారు కాబట్టి అంత ఆషామాషి కాదు వైసీపీ పైకి రావడం. అయితే ఒకవేళ వైసీపీ రాకపోతే ఓకే, రాకుండా ప్రజలు చూసుకుంటే ఓకే. ఒకవేళ వైసీపీ వస్తే అప్పుడు రాజధానిని కాపాడుకోవాలి, అమరావతిని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలి అంటే రాజధానికి చట్టబద్ధమైన రక్షణ ఇచ్చాము అని కూటమి పెద్దలు చెప్తున్నప్పటికీ దానికి సొల్యూషన్ ఉంది, ఆ చట్టాన్ని మళ్ళీ మార్చేయచ్చు. సో ఇక్కడ ప్రజలు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ అమరావతి అనేది ఇప్పటికే ఎమోషనల్గా కనెక్ట్ అయింది, పూర్తి చేసేయాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే 2029 నాటికి, వచ్చే ఎన్నికల నాటికి అమరావతి పనులు పూర్తి చేసేయాలి. రాజధాని అంటే ఇది. ఎందుకంటే కూటమి అంటే వైసీపీ వాళ్ళకి మళ్ళీ సాకులు దొరకకూడదు. దాన్ని కట్టాలంటే మళ్ళీ 1,00,000 కోట్ల డబ్బులు కావాలి, మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు ఇవ్వాలి, రైతులకు భూములు ఇవ్వాలి, ఫ్లాట్లు అభివృద్ధి చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, సో అక్కడికి పెట్టుబడులు లేవు, అది శ్మశానంలా ఉంది, ఇటువంటి మాటలు రాకూడదు. అంటే దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి, సాధ్యమైనంత త్వరగా రాజధాని నిర్మాణాన్ని సాకారం చేయాలి. కార్యకలాపాలన్నీ అక్కడికే వెళ్ళిపోవాలి. ప్రపంచ స్థాయి మంచి మంచి పెద్ద పెద్ద సంస్థలన్నీ అక్కడికి రావాలి. ఇతర నగరాలతో, ఇతర రాజధానులతో అమరావతి కాస్త పోటీ పడేలా ఉండాలి. పూర్తి స్థాయిలో ఆ స్థాయికి వెళ్ళడానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఆ స్థాయికి వెళ్ళడానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు కాక, కానీ ఎంతో కొంత వాటిలో ఒక సగమైనా సరే దీనికి వస్తే కొంత టచ్ చేయడానికి భయపడతారు, దాన్ని మార్చడానికి భయపడతారు. అప్పటికీ మారిస్తే ప్రజలు ఊరుకోరు. వైసీపీ వాళ్ళు కనిపించిన వాళ్ళని కనిపించినట్టు తంతారు. అంటే ఎప్పుడు భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమరావతి పూర్తి స్థాయిగా నిర్మాణం జరుపుకొని కార్యకలాపాలన్నీ అక్కడ జరుగుతుంటే, రాజధానిగా ప్రశాంతంగా బాగుంది అనుకుంటే, అలాంటి దాన్ని కూడా వైసీపీ వాళ్ళు కదిపితే, నాశనం చేయాలని చూస్తే అప్పుడు ప్రజలు ఊరుకోరనమాట. సో ఇది కూడా మరో రక్షణ, చట్టబద్ధమైన రక్షణ, నిర్మాణం పూర్తి చేసి మరో రక్షణ, ప్రజలకు పూర్తిగా అటాచ్ చేసి. అంటే నిర్మాణం చేసి జాతికి అంకితం చేసేయండి, సింపుల్గా నిర్మాణం చేసి జాతికి అంకితం చేసేయండి, ప్రజలు కాపాడుకుంటారు. అప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి 1,00,000 కోట్ల అవుద్ది, 2,00,000 కోట్ల అవుద్ది, మేము కట్టము, మాకు అది శ్మశానము, మేము వేరే చోటుకి వెళ్దామనే ఆప్షన్ ఉండదు. అప్పుడు అలా కూడా అంటే జనం ఊరుకోరు.
సో అదొక్కటే మార్గం. ప్రభుత్వం ఒక పకడ్బందీ వ్యూహరచన చేయాల్సిందైతే అదే. సో రాజధానికి రాజముద్ర పడింది కాబట్టి సంతోషిస్తూనే సంబరాలు చేసుకుంటేనే భవిష్యత్తులో దానికి పూర్తి స్థాయి రక్షణ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ విషయంలో కూటమి కొంచెం ఆలోచించాలి. థ్యాంక్ యూ.